నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శివ, లోకల్ లీడర్ ఛానల్. బీసీ రిజర్వేషన్ల పరంగా వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఇక్కడ ఒక చర్చాంశమైంది. కానీ బీబీనగర్ మండలంలో ఒక గ్రామానికి సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి మాదారం అనే గ్రామానికి సంబంధించి ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు. అసలు వీళ్ళు ఇక్కడ అందరూ సమకూరడానికి గల కారణాలు ఏంటనేది ఒకసారి ఇక్కడ ఉన్న గ్రామస్తులను కొంతమంది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటంటే వాస్తవానికి మీరు ఏమి ఇచ్చారు, అసలు రిజర్వేషన్ పరంగా మీ ఊరికి ఒక అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ నాకు తెలుస్తా ఉంది. ఏం జరిగింది అసలు? గత 20-25 సంవత్సరాల నుండి మా మాదారం గ్రామంలో ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ రావడం లేదు. ఓకే, గతంలో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితము వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మళ్ళీ రీసెంట్ గా ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక మనకెప్పుడు కూడా ఎస్సీలకు సంబంధించి మొత్తం గ్రామానికి సంబంధించి 8 వార్డులు, అందులో 2 వార్డులు ఖచ్చితంగా రిజర్వేషన్ ఎస్సీలకు వచ్చేది. ఓకే, కానీ ఈ 2 దఫాలుగా తెలంగాణ ఏర్పాటైనాక ఆ 2 వార్డులు కూడా రిజర్వేషన్ ఎస్సీ కాకుండా జనరల్ కేటగిరీలోకి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనోళ్ళు ఎస్సీ రిజర్వేషన్ పెడితేనే ఎలక్షన్ లో పోటీ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్ అవకాశాలు కల్పించారు. మరి ఎక్కడ రిజర్వేషన్ అమలు అవుతా ఉన్నది? ఎగ్జాంపుల్ మా గ్రామమే తీసుకోండి. ఆ ఉన్న రిజర్వేషన్ కూడా తీసేసి జనరల్ కేటగిరీలో పోటీ చేయాలంటే, ఇప్పుడు జనరల్ కేటగిరీలో అందరూ డబ్బులు ఖర్చు పెట్టే వ్యక్తి కూడా వచ్చి మేమున్న వార్డులో పోటీ చేసి గెలుస్తాడు మా వారి మీద. అవును, ఇప్పుడు ఇది మాకు తీవ్ర అన్యాయమే జరుగుతున్నదని చెప్పేసి మీ అందరికీ తెలిసే ఉంటది. సమగ్ర సర్వేలో ప్రతి ఇంటికి వచ్చారా? మీ ఇంటికి, ప్రతి ఇంటికి, మీ అందరి ఇంటికి వచ్చిరా? అంటే వచ్చిర్రు అని అంటే తప్పకుండా మీరు ప్రజల్లో ఉన్నట్టే, మీరు మిమ్మల్ని గుర్తించినట్టే. కానీ ఇక్కడ మాత్రం చూస్తే మాత్రం అసలు గుర్తించలేనట్టుగా ఇది జరుగుతూ ఉంది. కానీ ఈ విషయం మీద 42% మీద రిజర్వేషన్ సమగ్ర జరిగినప్పుడు మీకు ఎందుకు ఈ విషయంలో న్యాయం జరగట్లేదు? అదే సార్, ఇది కుట్రపూరితంగా కావాలని తగ్గిస్తున్నారా, లేకపోతే అసలు ఇది పొరపాటుగా మరి వాళ్ళు అవగాహన లేక రీసెంట్ గా జరిగిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన సర్వే అని చెప్పేసి చేసినది. కేవలకి బీసీలకు 42% ఇవ్వాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సర్వే చేసింది. సరే, గత 2019 5 సంవత్సరాల క్రితం కూడా ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది సార్ మా ఊరిలో సమస్య ఎట్లుంది, మమ్మల్ని జనాభా పరంగా తగ్గించిర్రు, సరే ఇది కావాలని తగ్గించిర్రా, పొరపాటుగా తగ్గిందా గానీ మీ దృష్టికి తీసుకొస్తున్నాం అని చెప్పినాం. సరే, దీన్ని మేము పైకి పంపిస్తాం, దీన్ని అమలయ్యే విధంగా యథావిధిగా మీరున్న ఇప్పుడున్న జనాభా దామాష ప్రకారమే దీన్ని అమలయ్యే విధంగా చూస్తామని ఆర్డీఓ గారు గతంలో హామీ ఇచ్చిండు. మళ్ళీ మేమేమనుకున్నాం అంటే, సరే ఒకసారి ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళాం కదా అని చెప్పేసి మేము మళ్ళీ చూస్తే మొన్న ప్రకటించినటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కులగణన ప్రకారం అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించి, బీసీలకు వాళ్ళకున్న ఆ జనాభా ప్రకారం తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా అది పక్కన పెడితే, మరి ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ పోతుంది కదా పూర్తిగా వెళ్ళిపోదు. ఎస్సీలకు ఎస్టీలకు వచ్చేసరికి రిజర్వేషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం ఇస్తున్నారు. మరి మొన్న బీసీలకు కేటాయించిన 42% ఏమో రీసెంట్ గా జరిగిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరిపిన కులగణన సర్వే ప్రకారం ఇస్తున్నారు. సరే, మేము బీసీలకు వ్యతిరేకం కాదు, కానీ అందరికీ రిజర్వేషన్లు ఫలాలు అందాలి, అందరికి రాజ్యాంగంలో అవకాశం కలవాలి, రాజ్యంలో అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి మేము ఈ రోజు బాధతోటి స్థానిక బీబీనగర్ ఎంపీడీఓ గారు శ్రీనివాసరెడ్డి సార్ గారికి కలిసి మళ్ళొకసారి మా బాధను తెలియజేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి. ఏ సమస్య మీద వచ్చారండి ఇక్కడికి? ఇదే, మాకు రిజర్వేషన్ రావడం లేదు, జనాభాను తగ్గించిరు. ఈ జనాభాను తగ్గించడం వల్ల ఓన్లీ ఎలక్షన్లలోనే కాకుండా ఎస్సీ ఎస్టీ నిధులు కేటాయించే గ్రామానికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు మీరు ఇంతనే తక్కువ అని చెప్పేసి ఆ నిధుల కేటాయింపులో కూడా మాకు కోత విధిస్తా ఉంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మేము భవిష్యత్తులో జరిగే అనేక వాటికి కూడా మాకు కోత పడుతుంది అన్న బాధతోటి ఈ రోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఒకవేళ కనుక న్యాయం జరగకుండా పాత రిజర్వేషన్ ప్రకారం మిమ్మల్ని గుర్తించకుండా అట్నే ఎలక్షన్స్ వెళ్తారు, ఎలక్షన్ బహిష్కరిస్తారా అని చెప్పేసి అడుగుతున్నాను. మేము ఎలక్షన్ ఇప్పుడు కొంతమంది న్యాయ నిపుణులను కూడా సంప్రదించి అసలు ఏంది, ఒకవేళ మేము లీగల్ గా పోతే ఎక్కడ దాకా అవకాశం ఉంది, ఒకవేళ పోయినప్పుడు ఇక అది కూడా అవకాశం లేనప్పుడు మేము ఖచ్చితంగా ఎలక్షన్లను బహిష్కరించే ఆలోచనలో నిర్ణయం తీసుకుంటారు. ఊర్లో తప్పకుండా సమిష్టిగా ఊర్లో నిర్ణయం తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా తప్పకుండా. పరంగా గతంలో మీకు ఎప్పుడు కూడా సర్పంచ్ గానీ లేకపోతే ఇంకా మిగతా మనకు సంబంధించిన ఎక్కడైతే కేటగిరీకి సంబంధించిన మాత్రమే 40 years నుంచి రాలేదని చెప్పి విన్నాను. నిజమేనా ఇది? 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు. ఓకే, అవును, 2 వాళ్ళు మాత్రమే
పరిష్కరిస్తాం. మాకు న్యాయం జరుగుతున్నామే మేము బరాబర్ ఉంటాం. అవును. మాకు 2 సార్లు వచ్చింది సార్ రిజర్వేషన్. మాకు ఎస్సీ 2 కాళ్ళు ఉంటారు, 2 సార్లు రిజర్వేషన్ వచ్చింది. 2 సార్లు మేము చేసినాం. అప్పటి నుంచి మా సర్పంచులే గాని ఎవరు పట్టించుకోలేరు. ఇక జనాభా లెక్కడికి వస్తే 6 కుటుంబాలే ఉన్నాయి సార్. ఆ 6 కుటుంబాల వల్ల మేము 45 మంది 350 మంది నష్టపోతున్నాం. ఓకే, అంటే ఓన్లీ 6 కుటుంబాలు ఉన్నలాగానే చూపిస్తున్నారు. జనాభా లెక్కల 6 కుటుంబాలే ఉన్నాయని చూపిస్తారు. ఏమైనా కార్పొరేషన్ వస్తే మీకు ఉన్నదే 6 జనాభా కదా, మీకు ఎట్లా వస్తుంది, పక్కూరు ఏమనుకోరు అన్న కాడికి ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే కూడా అధికారులు ఏమంటారు అంటే మీకు 6 కుటుంబాలు ఉంటే మీకే 6కి ఇస్తే మరి కత్తి మూలకి ఏమి ఇవ్వాలి అన్న కాడికి మాట్లాడుతారు సార్. అట్లా మాకు అన్యాయం జరిగింది కాబట్టి మేము దృష్టి తీసుకొచ్చిందంటే ఎంపీ గారికి, సార్ మాకు గత మాదిరిగానే 2 వార్డులు ఉన్నాయి. అదే మాదిరిగా మాకు ఎస్సీకి 2 వార్డులు ఇస్తే సరే మామూలు చేసుకుంటారు కదా ఎవరో ఒకటి. మాకేమంటాం, మేము కొట్లాడతలేము, ఓసీ వాళ్ళని కొట్లాడతలేము. మాకు యథావిధిగా ఇంతకుముందు కట్టించిన 2 వార్డులు, అదే 2 వార్డులు మాకు కేటాయించండి. అదొకటి. జనాభా లెక్కలు మాత్రం మాకు 6 కుటుంబాలు చూపిస్తారు కదా, 45 ఉన్నాయి. 45 కుటుంబాలు వాళ్ళ జనాభా మొత్తం మాకు లెక్క కావాలి. 39 ఇండ్లు మాత్రం అయితే మేనేజ్ చేసి చూపిస్తారు. అంటే ఊర్లో ఉన్న వాళ్ళని కూడా లేనట్టుగా చూపిస్తారు. మాకు పూర్తిగా అవగాహన ఏంటంటే జనాభా లెక్కలో మేము రావాలి. అవును, ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అందుకే సార్ ఇప్పుడు ఆర్డీఓ గారికి ఇస్తాము. కట్టలేకపోతే ఏది కాదంటే మేము ఎప్పుడన్నా నిజంగా కలెక్టర్ గారిని సందర్శించిన అంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళిన సార్ 2019లో మేము పోయినాం సార్. 2000 పేపర్ చూపండి. 2019లో మేము పోయి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సరే ఆ సార్ ఏమనంటే సరే చూసాంపా అని చెప్పి అప్పుడు కూడా మేము కూడా పోలేదు సార్ అప్పటి నుంచి చెప్పారు. అయితే మళ్ళీ మా దృష్టికి వచ్చింది. మళ్ళీ మేము అంతా ఎవరు రాలేదు మా ఊరు నుంచి, మా ఎస్సీ కాలనీ వరకే వచ్చినాము. మళ్ళీ కూడా ఇంకా ఇవాళ 40 మంది వచ్చినాము. రేపు కాకుండా మళ్ళీ తర్వాత కూడా ఇంకా 100 మంది వస్తాం సార్. రైట్, మేము వచ్చే మాత్రం పని అయితే చేపించుకుంటాం సార్. రైట్, ఓకే. చూస్తున్నారు కదా, వాస్తవానికి ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులకు 40 సంవత్సరాల నుంచి రిజర్వేషన్స్ పరంగా అందరికీ ఫలాలు అందుతున్నాయని చెప్పి ఒక సైడ్ చెప్తా ఉంటే, ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి మాత్రం 40 సంవత్సరాల నుంచి వెనుకబాటుతనాన్ని ఇంకా చూస్తా ఉన్నారు. తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆర్డీఓ గారు కానీ అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి.